నెల్లూరు జిల్లాలో కీలక పట్టణంగా గుర్తింపు పొందిన కావలి ఇప్పుడు అభివృద్ధికి కొత్త చిరునామాగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, పార్కులు, పట్టణ సుందరీకరణ వంటి పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మందాటి చెరువు వద్ద తెలుగు తల్లి పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ప్రారంభం కావడంతో ప్రజలకు కొత్త ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కావలి రూపురేఖలను మార్చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలను ఎంతవరకు నెరవేరుస్తుందో చూడండి. జిల్లాలో కీలక పట్టణంగా ఉన్న కావలి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో ఎన్నడూ లేని విధంగా పలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, పార్కులు, తాగునీరు, పట్టణ సుందరీకరణ ఇలా అనేక అంశాలపై నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి పురోగతి సాధిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. జనాభా పెరగడంతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో పట్టణ మౌలిక వసతులకు శ్రీకారం చుట్టవలసిన సమయం ఆసన్నమైంది. పట్టణ అభివృద్ధిలో ప్రధానమైంది రహదారుల వ్యవస్థ. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వర్షం వస్తే రోడ్లపై నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయటం, పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త మౌలిక వసతులు కల్పించడం ఇప్పుడు కీలకంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుంది. మేము ఎస్సీ సామాజిక వర్గం చెందిన వారైనా కూడా మా ఏరియాలో 10, 11, 12 వార్డులో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్యను తీరుస్తున్నాడు. మాకు అనాదిగా వస్తున్న దేవాలయం ఉంది, కలగొల శాంభవి అమ్మవారికి తూర్పు ముఖద్వారం ఉన్న ఒక బ్రిడ్జి నిర్మాణం కావాల్సి వచ్చింది. 20 లక్షల రూపాయలతోటి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. అదే రోడ్డులో 19 లక్షలతోటి సీసీ రోడ్డు, డ్రైన్లు, హిందూ శ్మశాన వాటికి ఉన్న దళిత హిందూ శ్మశాన వాటికి మాకు శాంతినగర్లో దాని మరమ్మతుల కోసం 12 లక్షల రూపాయలు వినియోగించాడు. సుందరవంగా తయారవుతుంది. మందాటి చెరువుని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. గత 5 ఏళ్ల పాలకులు చేయలేని అభివృద్ధిని చూపించి వాళ్ళకి కన్ను కుట్టే విధంగా వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చినాడు మా కృష్ణారెడ్డి గారు. కావలి అభివృద్ధిలో ప్రత్యేకంగా కనిపిస్తున్న మరో అంశం ఎండ్ టు ఎండ్ రోడ్ అభివృద్ధి. రోడ్డుకు ఒక చివర నుంచి మరో చివరి వరకు ఒకే తరహాలో అభివృద్ధి చేయటంతో రహదారి మరింత విశాలంగా, సౌకర్యవంతంగా కనిపించడంతో పాటు వాహనదారులకు ప్రయాణం సులభతరమైంది. రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన డ్రైనేజీ, ఫుట్పాత్లు, రోడ్డు మార్జిన్లు ఏర్పాటుతో పట్టణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మరో ప్రత్యేక ఆకర్షణగా సెంట్రల్ లైటింగ్ నిలుస్తుంది. పగటిపూట రోడ్ల అందాన్ని పెంచడంతో పాటు రాత్రివేళ పట్టణానికి కొత్త శోభను తీసుకొస్తున్నాయి. కావలి కేవలం పట్టణం మాత్రమే కాదు, సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న కీలక వాణిజ్య కేంద్రం. వ్యాపారం, విద్య, వైద్యం, రవాణా, పరిశ్రమల వంటి రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తే కావలి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. యువతకు ఉద్యోగాలు, స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ఇవి కావలి భవిష్యత్ అభివృద్ధిలో కీలక అంశాలుగా మారనున్నాయి. అయితే అభివృద్ధి పనులు ప్రారంభించడం ఒకెత్తైతే వాటి నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం మరో ఎత్తు. పట్టణంలోని ప్రతి వార్డుకు సమానంగా అభివృద్ధి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2 సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారో ఈరోజు కావలి పట్టణ ప్రజల్లోనే వాళ్ళ క్లియర్గా అర్థమవుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం రోడ్స్ చూసుకుంటే ఈరోజు
భాషన్ స్కూల్ దగ్గర నుంచి మధురపాడు వరకు, అలాగే ఉదయగిరి బీచ్ సెంటర్ దగ్గర నుంచి బుడంగుంట కాలనీ వరకు, అలాగే ముస్నూరు బృందావన కాలనీ దగ్గర నుంచి మనకి పమిడి స్కూలు వరకు, అలాగే తుమ్మలపేట రోడ్డు అయితేనేమి, సీసీ రోడ్లు, ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల పాలనలోనే ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు మనం తెలుగు తల్లి పార్క్ చూసుకుంటే ఎంతమంది ఈరోజు అక్కడికి వచ్చేసి వాకింగ్ చేసుకోవడం కానీ, అలాగే వ్యాయామం చేసుకోవడం కానీ, మంచి వాతావరణం కావలిపట్నంలో ఉండడం కానీ, నిజంగా కావలిపట్న ప్రజలందరూ కూడా చాలా ఎమ్మెల్యే గారి అభివృద్ధి విషయంలో హర్షిస్తున్నారు. అది వాస్తవం. కావలి ముసునూరు ప్రాంతం మధ్యలో ఉన్న మాందాటి చెరువు ఇప్పుడు తెలుగు తల్లి పార్కుగా రూపుదిద్దుకుంది. ఇటీవల పట్టణంలోని 1,32,00,000 రూపాయలతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. బుడంగుంట జంక్షన్ నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు 57 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభంతో పాటు ముసునూరు మాందాటి చెరువు వద్ద 75 లక్షల రూపాయలతో నిర్మించిన తెలుగు తల్లి పార్కు కావలి ప్రజలకు ఆగస్టు 15న అంకితం చేశారు. ఆ ప్రాంతంలోనే కావలిలో జర్నలిస్టుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న మీడియా భవన్ కు శంకుస్థాపన చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే నూతనంగా నిర్మితమైన మాందాటి చెరువు వద్ద 1.1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చారు. కావలి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన అప్పటి నుంచి అభివృద్ధి ధ్యేయంగా అనునిత్యం ఆయన చేస్తున్న కృషి పట్టణ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాడు. కావలి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలోనే 2వ స్థానంలో కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడే పేద బలుగు బడిన వర్గాల వారికి, వైట్ కార్డు లేని వాళ్ళకి, ఉండే వాళ్ళకి ఈ నేటివిటీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకొని వాటి ద్వారా మొత్తం ప్రజలందరికీ ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు అందజేసే దాంట్లో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాడు మా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. అందులో భాగంగా కావలి పట్టణంలో నలుదిక్కులు, తూర్పుగా చూసుకుంటే తుమ్మలపేట రోడ్డు, పడమరగా చూసుకుంటే ఉదయగిరి రోడ్డు, జమ్మలపాలెం సెంట్రల్ లైటింగ్ కానీ ఆహ్లాదకరంగా పట్టణ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా మొన్న వేలాదిగా 7-8-10 వేల మంది పాల్గొన్నారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద మన ఈ ఓపెన్ చేసిన కార్యక్రమాలన్నింటిలో గౌరవ కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. మందాటి చెరువు దగ్గర, మందాటి చెరువు ప్రతి ఒక్కరు వాకింగ్కి ఎంత బాగుందంటే చిన్నపిల్లలు ఈ రోజు కూడా 100 మంది, 1000 మంది సాయంత్రం అయితే చాలు అక్కడికి వెళ్ళి ఆహ్లాదంగా, ఆనందంగా పిల్లలతో గడుపుతా ఉన్నారు. ఇంతటి అభివృద్ధి కారకులైనటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని అందరు ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్న కావలి నియోజకవర్గం ప్రజలకు ఉచిత హామీలను చెబుతూ కావలిని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కేవలం మాటలకే పరిమితం కావటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలిని కాపు కాస్తానన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రహదారులు నిర్మించడమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా. అదే లక్ష్యంతో కావలిలో మౌలిక వసతుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. రోడ్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్, ప్రజా సౌకర్యాల కల్పనతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు ఇదే వేగంతో కొనసాగితే నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా కావలి నిలిచే రోజులు ఎంతో దూరంలో లేవని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.